నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. ఎప్పుడు పరీక్షలు జరిగినా కానీ తెలంగాణలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పేపర్ లీక్ అవ్వడం అనేది మరి ఆనవాయితీగా మారిందా ఏంటో అర్థం కావట్లేదు. మళ్ళీ అదే జరిగింది. కాకపోతే ఈసారి ఒక బ్లండర్ మిస్టేక్ జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలుగు ఎగ్జామ్ అని మనందరికీ తెలిసిందే, చాలామంది విద్యార్థులకు కూడా తెలిసి ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా. అయితే తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వకుండా హిందీ ప్రశ్నాపత్రం ఇచ్చారంట. షాక్ అవుతున్నారా? నిజంగానే ఇచ్చారండి. ఎక్కడో కాదు, మన మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒక్కసారిగా హిందీ పేపర్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యాధికారులు ఉంటారో లేకపోతే స్టాఫ్ ఉంటారో ఎగ్జామ్ నిర్వహించేటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారంట. అదేంటి అసలు ఈరోజు తెలుగు ఎగ్జామ్ కదా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, ఫస్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి, తర్వాత మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇది అందరికీ తెలిసినటువంటి ప్యాటర్న్. అలాంటిది తెలుగు ఎగ్జామ్ రోజు హిందీ పేపర్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఎక్కడ తప్పిదం జరిగింది? ప్రభుత్వాలు విద్యార్థుల పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా, లేకపోతే అధికారులకు తప్ప? ఎక్కడ తప్పు జరుగుతోంది? దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఇదే ప్రధానంగా ఈరోజు చర్చించాల్సినటువంటి అంశం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మిట్టపల్లి తిరుపతి గారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, భీమరావు గారు కాంగ్రెస్ నాయకులు, తిరుపతి గారు యూఎస్ఎఫ్ఐ నాయకులు, వారితో పాటు మరికొద్దిసేపట్లో తాటికొండ రవి గారు యాడ్ అవుతారు, ఎస్ఎఫ్ఐ నాయకులు. వారితో పాటు వెంకట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, బీజేపీ నాయకులు. ముందుగా భీమరావు గారితో ప్రారంభిద్దాం, వారు అధికారంలో ఉన్నారు కాబట్టి. వెంకటరెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, బీజేపీ నాయకులు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడాలండి? నేను అన్నట్లుగా తెలంగాణలో గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ప్రశ్నాపత్రాల లీకేజీ లేకపోతే ఇటువంటి పొరపాట్లని కూడా చెప్పలేము వీటిని. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశంలో చిన్న పొరపాటు చేసేసామని చెప్పుకునేంత చిన్న పొరపాటు అయితే ఖచ్చితంగా కాదు ఇది. ఎందుకంటే తెలుగు ఎగ్జామ్ రోజు హిందీ పేపర్ ఇవ్వడం ఏంటండి? అంత నిర్లక్ష్యంగా ఉన్నారా మరి? అంటే ఆ మాత్రం తెలియదా? తెలుగు పేపర్కి హిందీ పేపర్కి తేడా తెలియనంతగా అధికారులు వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఎక్కడ తప్పు జరుగుతోంది? ఎలా చూస్తారు అసలు ఈ అంశాన్ని? ఈరోజు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలైనవి. ఎగ్జామ్స్ రోజు ఆల్మోస్ట్ దగ్గర ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 స్టూడెంట్స్ అపీర్ అవుతా ఉన్నారు. దగ్గర 11,547 స్కూల్స్ నుంచి ఈరోజు పరీక్షలకి హాజరవుతా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు పేపర్ ఎగ్జామ్. ఈ తెలుగు పేపర్ ఎగ్జామ్ రోజు మంచిర్యాల జిల్లాలో దగ్గర ఒక సెంటర్లోనే 9,189 మంది స్టూడెంట్స్ ఉంటే దగ్గర 49 సెంటర్ల నుంచి ఆ సెంటర్లల్లో ఇంతమందికి ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో మరి ఈ తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఎంతమంది సఫర్ అవుతారు. ఈ స్టూడెంట్స్ బేసిక్ ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వస్తారు. తెలుగు రాయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి తెలుగు పేపర్ వస్తుందనే ఆలోచనతోటి వాళ్ళంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా షాక్ గురి చేసిన పరిస్థితి మనం ఈరోజు పేపర్లలో చూసాము, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. సో ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళ మనోబలాన్ని మరి డిస్కరేజ్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా వీళ్ళ మీద అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. అంతకుముందు 2023లో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర లీకులో లేకపోతే ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ రావటమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా కట్టుదిట్టంగా చేయాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఎంతో మంది ఇన్విజిలేటర్ల దగ్గర నుంచి డిఈఓలు ఎంతో మంది ఆఫీసర్లు పనిచేస్తా ఉన్నారు. దానికి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఒక పేపర్ బదులు ఇంకొక పేపర్ ఇచ్చి మరి ఈ స్టూడెంట్స్ విద్యార్థుల్ని అయోమయానికి గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు కుంగిపోతారు. ఒక్కసారి ఒక పేపర్ బదులు ఇంకొక పేపర్ ఇస్తే చూసిన తర్వాత షాక్ గురై ఉన్నది కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సైకలాజికల్ గా మెంటల్ గా వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఈరోజు తెలుగు పేపర్ లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, దీనికి రాయాలి, ఆన్సర్ రాయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ సడన్ గా ఈ తెలుగు పేపర్ బదులు ఇంకొక పేపర్ ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఎవరైనా కూడా తెలుగు విద్యార్థులే కాదు మనం కూడా షాక్ గురయ్యే పరిస్థితి కనపడతా ఉంటుంది. ఎందుకంటే దాన్ని
మరి ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? ఎవరు దానికి వెనకాల ఉన్నారు? ఈ తతంగం వెనకాల ఎవరు పంపిస్తా ఉన్నారు పేపర్లని? ఫ్యూన్లు పంపిస్తున్నారా, లేకపోతే అసిస్టెంట్లు పంపిస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఈ నిర్లక్ష్యానికి డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఇంతమంది స్టూడెంట్స్ ని మరి వాళ్ళ మనోబలాన్ని తగ్గించి అయోమయానికి గురి చేస్తా ఉన్నటువంటి ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వెనకాల, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉంటుంది. మరి దీన్ని ఇంకొకసారి జరగకూడదు. ఇలాంటివన్నీ జరిగితే ఇప్పుడు ఇంతమంది ఎట్లా రాశారో ఏం రాశారో అర్థం కాదు. 2 గంటలు లేట్ గా మరి ఆ పేపర్లు మళ్ళా పేపర్లు పంపించి మళ్ళీ తెలుగు పేపర్ తెప్పించి 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన పేపరు ఎగ్జామినేషన్ 11:30కి స్టార్ట్ అయ్యి 1:30కి మరి ఫినిష్ చేసారని చెప్తా ఉన్నారు. అది డెఫినెట్ గా విద్యార్థులు ఏ విధంగా రాస్తారు ఏంటి అనేది కూడా మరి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు కాబట్టి దాన్ని నెక్స్ట్ టైం ఎక్కడైనా ఏమైనా జరగాలంటే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ వెంకటరెడ్డి గారు. ఎస్, ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి సంబంధించి స్పందించారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనేది ఒక్కసారి ఆ బైట్ ప్లే చేద్దాం, మనకు కూడా వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుంది. ఎస్ పీసీఆర్ ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు? మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు? మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. రైట్, చూస్తున్నాం కదా విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో. విద్యార్థులు ఇటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితులు ఏదైనా చూసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో ఒకసారి మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి? మీకు గుర్తుండే ఉంటుంది, మీ ప్రభుత్వంలో ఇటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. అసలు అలా ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మొదటి రోజే తెలుగు పరీక్షా పత్రానికి బదులు హిందీ ప్రశ్నాపత్రం ఇచ్చారంటే ఇది ఏంటి నిర్లక్ష్యమా? అసలు నవ్వొస్తోంది. టు బి హానెస్ట్, నవ్వుకునేటువంటి అంశం కాకపోతే సీరియస్గా చూడాల్సినటువంటి అంశం డెఫినెట్గా విద్యార్థుల విషయం కాబట్టి. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? తన దురదృష్టకరం. అదే విధంగా ప్రభుత్వ పనితీరు అనేది తెలిసిపోతుంది. మొదటి రోజే ఇలా జరగడం అంటే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం అన్నం ఉడికిందా ఉడకలేదా అన్నది ఒక్క మెతుకుతో చూస్తామన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు ఏదైతే 10వ తరగతి ఏదైతే పరీక్ష నిర్వహణలో మొదటి రోజే బట్టబయలైంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు బదులు హిందీ రావడం అంటే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం చాలా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి విషయంలో. ఎందుకంటే గతంలో ఏంటంటే మేము చెప్తాం, ఎందుకంటే క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే జనాలకు కూడా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు చేసిల్లు అన్నది కూడా. టీఎస్పీఎస్సీ విషయంలో కానీ, అదే విధంగా 10th లో కానీ, 10th పరీక్షలో ఒక సైడ్ గతంలో నిర్వహిస్తుంటే జస్ట్ దాని ఫోటో తీసి సర్క్యులేట్ చేసి బదనాం చేయాలని చూసింది అన్నది మొత్తం 10th పేరెంట్స్ తో పాటు యావత్ తెలంగాణ సమాజం తెలిసిపోయింది. అది పేపర్ లీక్ కాదండి, దయచేసి అర్థం చేసుకోవాలి 10th విషయంలో. అదే విధంగా ఏదైతే టీఎస్పీఎస్సీ విషయంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మేము 9 పాలలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం, కొత్త కానిస్టేబుల్ ఇచ్చాం, కొత్త ఎస్ఐ పరీక్షలు రాపిచ్చాం. అదే విధంగా విద్యుత్ శాఖలో, అదే విధంగా వివిధ శాఖల్లో ఏదైతే వైద్య శాఖలో చాలా ఫిల్ చేశాం. నర్సులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అన్ని ఫిల్ చేయాలి. అక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ఎక్కడైతే
ప్రభుత్వానికి దగ్గర ఎలక్షన్స్ వస్తున్నాయో కుట్ర పూరితంగా ఏదైతే ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అంశం ముందు తీసుకొచ్చి దాన్ని మొత్తం, ఎందుకంటే అప్పుడు కూడా మనం చూడాలి ఇప్పుడు ఆ ప్రవీణ్ ఎవరు, ఆ ప్రవీణ్ ను ఏ విధంగా వాడుకున్నారు, అదే విధంగా ఆ TSPSC లో ఏదైతే రేణుకా అనే అమ్మాయి హనీ ట్రాప్ సంబంధించి అది కూడా కొత్త కోణం బయటకు వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ అంశాలు ఇప్పుడు అప్పుడు గత ప్రభుత్వమే బయట పెట్టింది కదా, ఇప్పుడు బయట వాళ్ళు బయట పెట్టింది కూడా కాదు. కానీ ఏంటంటే దాన్ని యూజ్ చేసుకొని ఎలక్షన్స్ లో ఒక రాజకీయ అసరంగా వాడుకున్నారు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేదు మా మీద బదనం చేసింది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలు ఏదైతే 8 కేంద్ర ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మేమే, ఎక్కువ బదనమైంది మేమే. ఇప్పుడు ఏదైతే కేంద్రం ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year లో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది కూడా చేయలేదు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జరిగిన లీకేజ్ అంశం అయితే చాలా సిగ్గుసేటండి, చాలా ఘోరం. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు కంప్లీట్ గా విద్యాశాఖ మంత్రి మీదనే ఇది వేయాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరన్నది అందరికి తెలుసు. పాప ఆయనకి హిందీ రాదు కాబట్టి హిందీ నేర్చుకుందామన్న ఆతృతలో లేదా విద్యార్థులకు కూడా హిందీ నేర్పిద్దామని, తెలుగు వాళ్ళకు కూడా హిందీ నేర్పిద్దామని ముందుకు పంపినట్టున్నది నాకు ఒక అంశంగా కనబడుతున్నది. అందుకే చదువుకోవాలండి, చదువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ పేపర్ ఇంత తెలియదు. వాస్తవంగా ఇప్పుడు నైతిక బాధ్యత తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి కింద ఉన్న ఏదైతే విద్యాశాఖ మంత్రిని వేస్తాడా లేకపోతే బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తాడా అన్నది తెలియాలి. రైట్, ఒక్కసారి తిరుపతి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మిట్పల్లి తిరుపతి గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. విద్యార్థి నాయకులుగా మీరు ఎలా చూస్తారండి? అంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతుండడం అధికారుల నిర్లక్ష్యంగా భావిస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యంగా చూస్తున్నారా? ఎలా చూస్తారు? కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది మాత్రం విద్యార్థులే. ఇక్కడ ఎక్కడ తప్పు జరిగినా, ఎవరు తప్పు చేసినా కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సింది ప్రతిసారి ఇలాగే అవుతుంది. ఎలా చూస్తారండి? అయితే మనం చూసుకుంటే ఈరోజు మనం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మొత్తంలో చూసుకుంటే 9163 మంది విద్యార్థులు ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాయడం జరిగింది. అందులో చూసుకుంటే 49 సెంటర్లు ఈరోజు జిల్లా మొత్తము కేంద్రంగా చేయడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్కూల్లో ఈరోజు ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేపర్ అంటే పోలీస్ స్టేషన్ లో నుంచి పేపర్ బాక్స్ తీసుకురావడము, అక్కడ నుంచి తర్వాత లోపలికి వెళ్ళడము, క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం, దాని తర్వాత అక్కడ తీసినటువంటి దాంట్లో అక్కడ ఇన్సులేటర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఓ గారికి కావచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ 2 గంటల సేపు కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అక్కడ అయోమయంగా ఉండడం జరిగింది. అదే విధంగా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ మన 9:30కు స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ 12:30కు అయిపోయే ఎగ్జామ్, పేరెంట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఫోన్ చేసినా కానీ మీ పిల్లలు ఇంకా రాలేదు, ఎగ్జామ్ ఇట్లా లీకేజ్ జరిగింది, దీనికి సంబంధించి అంటే తెలుగు బదులు హిందీ రావడం జరిగింది అని చెప్పేసి పేరెంట్స్ అయోమయ పరిస్థితిలో ఈరోజు ఆగమైనటువంటి పరిస్థితి ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో కనిపించింది. ఈ పేపర్ లీకేజ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీద ఒక పెద్ద చర్చాంశం జరిగింది. ఎందుకనంటే గతంలో మనం చూసినాం, గతంలో కూడా చాలా పొరపాట్లు అంటే పేపర్ ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, రకరకాలుగా లీకేజ్ జరిగింది. అంటే మేము ఏమంటున్నాం విద్యార్థి సంఘంగా, మేము చాలా సందర్భాలలో కూడా అంటే ఎగ్జామ్స్ జరగక ముందు నుంచే చెప్తా ఉంటాం వాటర్ స్పెషలిటీస్ కావాలని చెప్పేసి, కానీ పరీక్షలు సదవిధంగా కావాలని అంటే మంచి ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి మేము విద్యార్థి సంఘం ఎన్ని ప్రెస్ నోట్లు కావచ్చు అట్లా ఈ విధంగా అధికార రూపంలో చెప్పినప్పటికీ మళ్ళీ పదే ఇలాంటివి జరగడము చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ 10th కు సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ రాయాలని ఒక మంచి హోప్తోని విద్యార్థులు వస్తారు. వచ్చినప్పుడు ఇట్లాంటి తెలుగు బదులు ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి పేపర్ రావడం చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి పునరావృతం కాకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదే విధంగా ఈ రోజు ఇంకోటి ఏంటంటే అక్కడే జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎట్లా జరిగింది ఏంటిది మొత్తం మాట్లాడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది.
అది అంటే వెంటనే మళ్ళీ దాన్ని తేలుకొని ఆ పరీక్ష కూడా పెట్టడం జరిగింది. అంటే మనం విద్యాసంఘంగా మనం చెప్పేది ఫైనల్ గా ఏంటంటే ఈ రోజు అంటే జరిగినప్పటికీ అంటే తప్పు జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వెంటనే అక్కడ పెట్టడం అనేది ఒక అభినందనమే, కానీ ఇట్లాంటి పొరపాట్లు జరగద్దని చెప్పేసి మనం విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్ తిరుపతి గారు. మనతో పాటు భీమరావు గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారి ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ఏదైతే ఈ పొరపాటు అనాలో మరి ఇంకేమనాలో అర్థం కావట్లేదు. ఎస్ భీమరావు గారు నమస్కారం అండి. నమస్తేనండి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు, పొరపాటు అంటారా, నిర్లక్ష్యం అంటారా, ఏం చెప్తారు ఈ సంఘటనకు సంబంధించి? అది ఏంటిదంటే దాన్ని నిర్లక్ష్యం కాకుండా పొరపాటు అనొచ్చు మనము. అట్లా కాదు భీమరావు గారు, అంటే చిన్న సబ్మిషన్ అండి భీమరావు గారు. ఇతర ప్రభుత్వంలో జరిగితే లేకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగితే అది నిర్లక్ష్యం, మీ ప్రభుత్వంలో జరిగితే పొరపాటు, ఎలా అలా సార్? దానికి నేను మీకు ఇస్తాను. దానికి ఏంటంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ కాదు, అది పేపర్ ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి మన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సబ్జెక్ట్. రైట్ భీమరావు గారు, మీ కార్లో ప్రయాణిస్తున్నట్టున్నారు, సిగ్నల్ లేదు. భీమరావు గారు సిగ్నల్ లేదు, ఎక్కడైనా పక్కన ఆపి మాట్లాడే ప్రయత్నం చేయండి. లోపు నేను భీమరావు గారు సెంటర్ పోయే క్రమంలో మారిందంటే వచ్చిన సమాచారం అక్కడ కలెక్టర్ గారు కూడా దానికి. భీమరావు గారు ఒక్క నిమిషం అండి, మీ ఫోన్లో సిగ్నల్ లేదు, కొంచెం కట్ అవుతోంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ యాడ్ అవ్వండి, ఎక్కడైనా కారు పక్క కాపుకొని. ఈలోపు ఒక్కసారి నేను వెంకటరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వెంకటరెడ్డి గారు, అంటే విద్యా వ్యవస్థకి సంబంధించి లేకపోతే విద్యలో జరుగుతున్నటువంటి పొరపాట్లు, నిర్లక్ష్యాలు వేటికైనా సంబంధించి అసలు విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడంతో వీటిని పట్టించుకునే నాదుడు కూడా లేకపోతున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని అట్టిపెట్టుకున్నారు, హోంశాఖను కావచ్చు, విద్యాశాఖను కావచ్చు. కాకపోతే వారికి ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో ముఖ్యమంత్రిగా ఈ శాఖని కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి కూడా. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? డెఫినెట్గా, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి 15 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పటివరకు దానికి విద్యాశాఖ మంత్రి కూడా లేక డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఒక పెద్ద డిపార్ట్మెంట్. విద్యాశాఖ అనేది ఎంతో మంది స్టూడెంట్స్ తో ముడిపడి ఉన్న శాఖ కాబట్టి డెఫినెట్ గా మరి దానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి, మంత్రిగా ఉండాలి. విద్యాశాఖ మంత్రి ఉంటే ఇట్లాంటి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంత సూపర్విజన్ కానీ, లేకపోతే మీటింగ్స్ కానీ, లేకపోతే ఈ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి ఉంటేనే ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే మరి విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఇమ్మీడియట్ గా అపాయింట్ చేస్తే మాత్రం ఇలాంటి అవకాశాలకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి అవకాశాలు ఉండవు. రెండో పాయింట్ ఏంటంటే 2023లో మనకు తెలుసు, అప్పుడు కూడా టీఎస్సీపీఎస్సీ పేపరు దగ్గర నేను అనుకుంటా ఆ రోజు June 9, 2023 రోజు అది లీక్ అవటం, అక్కడ ఆ టైంలో చాలా వరకు కొంత దగ్గర 49 మందిని అరెస్ట్ చేయడం, దగ్గర 1.63 crores ట్రాన్సాక్షన్ జరగడం, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే దాని మీద మరి ప్రభుత్వానికి కంట్రోల్స్ లేకపోతే వాళ్ళు ఇష్టానురీతిగా అధికారులు ఎవరు పట్టించుకుంటారులే, ఇదే మన గవర్నమెంటే కదా, ఇష్టం వచ్చినట్టు చేద్దామని ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు అంతకుముందు హిందీ పేపర్ కూడా 10th పేపర్ April 4th 23 రోజు కూడా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వగానే వాట్సాప్ లో ప్రసారం అయింది. సో ఇవన్నిటికి కారణాలు ఏంటంటే అధికారులు ఇష్టానురీతిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారా, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు కంట్రోల్ లేదు, ఎవరు వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు, ఎవరి చేతుల నుంచి ఎక్కడికి పోతా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, ఆయా మంత్రిత్వ శాఖ మీద ఉంటుంది, సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర లీకులు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే ఏమంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇవంతా కొంత అయమయానికి గురే అవకాశాలు ఉంటాయి. ఈ జాగ్రత్తగా మరి చూడాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా విద్యాశాఖతో పాటుగా స్కూల్స్ మీద కూడా, స్కూల్స్ లో ఇష్టానురీతిగా మనకు తెలుసు ఈ సబ్జెక్ట్ కాకపోయినా కూడా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ
వేల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు స్కూల్స్ యాజమాన్యాలు. వాటిని కూడా ఇప్పటివరకు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో అలాగే అయిపోయింది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కంట్రోల్ గా ఉండట్లేదు. వేల కోట్ల రూపాయలు మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి విద్యార్థుల దగ్గర నుంచి ఈ యాజమాన్యాలు వసూలు చేస్తా ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే వీటి మీద కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కష్టంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా మరి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరి మీద ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఒక్క పేపరు ఎక్కడ పేపర్ బదులు ఒక పేపర్ కానీ పేపర్ లీకులు కానీ వాట్సాప్ లో ప్రసారం చేయడం కానీ ఇంకొకటి కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరిగితే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల మనోభావాలు వాళ్ళ మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఉంటాయి, రేపొద్దున ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ బదులు ఇంకొక పేపర్ ఇస్తే మానసికంగా వాళ్ళకి మనోధైర్యం తగ్గే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు చదువుకున్నది కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి, రాసే అవకాశాలు లేవు. సో దానివల్ల కొంత మార్కులు తగ్గడము ఫెయిల్ అవ్వడం అలాంటి జరిగే అవకాశాలు కనుక ఎట్టి పరిస్థితులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు చెప్పారు. ఆల్రెడీ ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చారు. సో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, దర్యాప్తు చేస్తా ఉన్నాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తా తీసుకోవాల్సిన బాధ్యత. ఓకే వెంకటరెడ్డి గారు, ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అంతకంటే ముందు ఒక్కసారి భీమరావు గారు ఇందాక డిస్కనెక్ట్ అయింది కాబట్టి వారు ఒకసారి చెప్పిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. భీమరావు గారు వినిపిస్తుందండి ఇప్పుడు క్లియర్గా? వినిపిస్తుంది. ఎస్ ఏం చెప్తారండి? అంటే ఇతర ప్రభుత్వాల్లో జరిగితే అది నిర్లక్ష్యం, లేకపోతే ప్రభుత్వం కావాలనే చేసింది అనేటువంటి ఆరోపణలు చేస్తారు. మీ ప్రభుత్వంలో వచ్చేసరికి ఎక్కడో పొరపాటు జరిగింది అనేటువంటి ఒక మాట ఎలా సమర్థించుకుంటారు? దీన్ని సమర్థించడం కాదండి. ఇప్పుడు రామ్మూర్తి గారు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తప్పకుండా. గత ప్రభుత్వంలో ఈ రోజు జరిగినటువంటి ఇష్యూని పూర్తిగా మేము ఎందులో ఏకీభవిస్తున్నాం. ఎట్లా అంటే అది ఇప్పుడు ఏదంటే స్టేషన్ నుంచి సెంటర్ పోయే క్రమంలో తప్పు జరిగింది. సో ఎంబడే అధికారులు దానికి రెస్పాండ్ అయ్యారు, కలెక్టర్ గారు దాని మీద యాక్షన్ తీసుకునే క్రమంలో మళ్ళా మార్చారు. కాకపోతే విద్యార్థులు కొంత డిస్టర్బ్ అయ్యారని మనం అందరం దానికి చింతిస్తున్నాం మేము. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలను చూస్తే ఎలా ఉందంటే, గతంలో విద్యాశాఖ మంత్రి ఉండి ఎంసెట్ పేపర్ లీక్ చేసినట్టు సందర్భం కానీ, టీఎస్పీఎస్సీలో అన్ని పక్షాలు ఉన్నటువంటి పేపర్ లీక్ చేసిన సందర్భం కానీ, గత ప్రభుత్వంలో హిందీ పేపర్ లీక్ చేసినట్టు బండి సంజయ్ సంబంధించిన మనుషుల ప్రచారం చేసినట్టు గ్లోబల్ ప్రచారం బీఆర్ఎస్ చేసిన గ్లోబల్ కాదు, అది వాస్తవం. సరే వరంగల్కి వస్తే ఆ వ్యక్తిని కూడా పరిచయం చేస్తా అని ఏ పార్టీలో కూడా చేపిస్తా. ఇప్పుడు బీజేవైఎం కీలక నేత ఆయన. దానికి నేను చెప్తాను. అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు తన పైన ఉన్న బురదను బీజేపీ పైన నెట్టే ప్రయత్నం. ఇప్పుడు గతంలో ఎంసెట్ పేపర్ విద్యాశాఖ మంత్రి లేరు, రేవంత్ రెడ్డి అన్ని శాఖలు ఉన్నాయని మాట్లాడే బదులు కన్నా గతంలో వాళ్ళు ఉండి కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ రోజు జరిగినటువంటి విషయంలో ఖచ్చితంగా దాని ప్రభుత్వము దానిపై యాక్షన్ తీసుకుంటుంది, అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది. కానీ మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్ కానీ, గ్రూప్ 2 పేపర్ కానీ, ఏఈ పేపర్లు కానీ, టీఎస్పీఎస్ లో పేపర్లు సెంటర్లో దొరికినటువంటి అంశాలను చూసి, సో అలాంటి ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా జరగాలంటే ఆస్కారం లేదు. కానీ ఈ రోజు జరిగిన విషయాన్ని మేము ఖచ్చితంగా దాని బాధ్యత వహిస్తామనేది మేము చెప్తా ఉన్నాం. అట్లా కాదు భీమరావు గారు, సరే వారి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉండి తప్పులు జరిగాయని చెప్తున్నారు. సో దట్ డజంట్ మీన్ అసలు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండి తప్పులు జరిగాయి కాబట్టి లేకున్నా పర్లేదు అనేటువంటి హింట్ మీరు ఇవ్వదలుచుకున్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి స్పందిస్తారా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు కదా, ఇతర శాఖలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మొన్న ఓయూలో ఈరోజు ఇది ఆయన స్పందించాలి కదా విద్యాశాఖ మంత్రిగా. లేదు, ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎంబడే స్పందించి అక్కడ విద్యాశాఖ మంత్రి స్పందించాడు, కలెక్టర్ స్పందించడం. సార్ అధికారులు అక్కడ జరగాల్సింది అధికారులు. గతంలో బీఆర్ఎస్ లో జరిగిన పేపర్లు ఎంతమంది మంత్రులు స్పందించారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు? మీరు ఎలా బుర్ద మేమే దొరకబడ్డాం. పేపర్ లీకేజ్ దొరకబట్టిందే మేము. తెలియని విషయం ఏంటంటే పేపర్ లీకేజ్ దొరకబట్టిందే మేము, దాన్ని ఉపయోగించుకున్నది మీరు. అవును, టీఎస్పీఎస్ సంబంధించి ఎవరు దొరకబట్టింది? ప్రభుత్వమే దాన్ని దొరకబట్టింది, పోలీస్ వ్యవస్థ దొరకబట్టింది. ఎంసెట్ పేపర్ లీక్ చేదా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్క 40 లక్షలు 30 లక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంసెట్ పేపర్ ఎక్కడ? ఎంసెట్ పేపర్ నుంచి చెప్తాడు. కాబట్టి పేపర్ లీకేజ్ విషయంలో
పూర్తిగా వాళ్ళ గుంతిగా మా కాంగ్రెస్ అలాంటి ఏం లేదు. విద్యాశాఖ టీఎస్పీఎస్సీ పేపరు లీక్ అవ్వడము దొరకబట్టడం కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతుందా? అవును, అదే వాళ్ళే జరుగుతుంది. నాకు అర్థం కాదు. పోలీస్ మీరు ఒప్పుకుంటున్నారు, మీరు చేపించి మళ్ళీ మీరు దొరకబట్టారు మాట్లాడటం. అదే అంటే ఏని వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేపించాలని ఏం లేదు. వాళ్ళు ముద్దాయిలు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి ఏదైతే డబ్బుల కాచుపడి ఆయన ఉద్యోగి, టీఎస్పీఎస్సీలో ఉద్యోగి, కారుణ నియామకం కింద దొరికిన ఏదైతే ఉద్యోగాన్ని సంపాదించి ఆ రేణుక అమ్మాయితోని ఏదైతే అది చాలా సభ్య సమాజం తలదించుకునే మాటలుగానే చెప్పలేం కానీ వాస్తవంగా ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదు. పివి రెడ్డి గారు, మీరు అవసరమైతే మరొకసారి తెలుసుకోండి. నేనేమంటున్నా, ఓకే ఇప్పుడు నేను రామూర్తి గారిని చెప్పనివ్వండి. మేము రద్దు చేసినాము, మేము పరీక్షలు రద్దు చేసినాము, దాన్ని వెనుకకు తీసుకున్నాము, మళ్ళీ నిర్వహిద్దాం అనుకున్నాం. మీరు కాదండి వెళ్ళింది, మేము రద్దు చేసినాము. ఇక మీరు అది కరెక్ట్ కాదు, అది మీరు రద్దు చేసింది రాంగ్ అండి. అది నేను అంతకంటే ముందే రద్దు చేసినాం. అవసరమైతే తెలుసుకోండి ఒకసారి చరిత్ర వెళ్ళకి వెనకకెళ్ళి. బయోమెట్రిక్ ఇష్యూస్ తోటి రద్దు జరిగింది, ఇంకోసారి ఏమో పేపర్ ఇద్దరు మాట్లాడిల్లు, నేను మాట్లాడతా వినండి. అసలు విషయం ఏం చెప్తున్నా అంటే, ఏదైతే ఇప్పుడు బట్టలిప్పు కొట్టాల్సింది ప్రశ్నించడం కాదండి, ప్రశ్న పత్రాలు ఏదైతే తప్పుగా విషయంలో కొట్టాలి. ఏదైతే తెలుగుకు బదులు హిందీ ఇచ్చిన పేపర్, ఏదైతే పేపర్ తప్పుగా ఇచ్చిన వాళ్ళను ఖచ్చితంగా బట్టలిప్పు కొట్టాల్సిన సమయం ఇది. నేను ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించిన జర్నలిస్టులను కాదండి, ప్రశ్న పత్రాలు తప్పుగా ఇచ్చిన వాళ్ళని కొట్టాలని చెప్తున్నా. అదే విధంగా అప్పుడు జరుగుతేనో, గత ప్రభుత్వంలో జరుగుతానో ఏదైతే ప్రభుత్వం తప్పు, ఇప్పుడు జరిగితే వీళ్ళు మిత్రులు ఏం మాట్లాడతారంటే ఉద్యోగుల తప్పు అంటారు. ఇది ఎక్కడ పరిస్థితులు అండి? ఇప్పుడు అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది అధికారులే, వాస్తవం చెప్పుకుంటే, వాస్తవం ఒప్పుకుంటే. కానీ అక్కడ ఏ విధంగా చేసిళ్ళు, ఎందుకు చేసిళ్ళు అన్నది ఒక విచారణ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక నంబర్ 1 రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి ఉండకపోవడం, అది అంటే ఉన్నాడని చెప్పుకోలేము, లేడంటే లేడని చెప్పుకోలేము. అది చదువు వచ్చా అని చెప్పుకోలేము, చదువు రాదా అని చెప్పుకోలేము. చైనాకు పోతాడు, ఆడికి పోతాడు, అమెరికాకు పోతాడు, చైనా ప్లస్ అంటాడు, అంత ఇజ్జత్ మానం తీస్తాడు ఇంగ్లీష్ మాట్లాడక. అదే విధంగా ఏదైనా వచ్చిన భాష మాట్లాడి ఇప్పుడు మోడీ ఉన్నాడు ఆయన ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడో అందరికీ తెలుసు. అదే విధంగా విద్యార్థులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలుగా విద్యార్థులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం. వీళ్ళు ఫస్ట్ ఏమన్నారండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1 year లో మేము ఫిల్ చేస్తాం, 6 నెలలు నోటిఫికేషన్ ఇస్తాన్నారు, అది లేదు. అప్పుడు మోసం చేసిళ్ళు. విద్యార్థులు జస్ట్ పరీక్ష వాయిదా వేయమని చెప్తే రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టిళ్ళు. గ్రంథాలయంలో ఉంటే కూడా గల్లలు పట్టుకొచ్చి గుంజుకొచ్చి కొట్టే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా నోటిఫికేషన్ల విషయంలో ఇప్పుడు 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ చేసిళ్ళు, వేస్తా అన్నది 2 లక్షలు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఏ క్యాలెండర్ లేదు. ఇది మొన్న వీళ్ళైతే 5-6 నెలల కింద ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మొన్న పోయిన నెలకు అయిపోయింది. అందులో ఒక్క ఉద్యోగం కానీ ఒక్క నోటిఫికేషన్ కానీ వెయ్యలేదన్నది వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు చాలా విధాలు తీసుకుంటాయి. ఇప్పుడు మా అప్పుడు ఉంటే నీళ్లు ఉంటాయి, మా అప్పుడు ఉంటే నిధులు ఉంటాయి, మా అప్పుడు ఉంటే నియామకాలు ఉంటాయి. ఇప్పుడు ఏమున్నాయండి, నీళ్ళకి బదులు కన్నీళ్లు వస్తున్నారు. అదే విధంగా నిధులను మాయం చేస్తున్నారు, పర్సెంటేజ్లు 20%, 30% మింగుతున్నారు. అదే విధంగా నేను చెప్తున్న ప్యానెల్లో ఉన్న ఏదైతే కాంగ్రెస్ నాయకుడు బాగుపడాడు, నేను చెప్తున్నా వాళ్ళు 5 నవంబర్ల కోసం తీసుకొస్తున్న ప్రభుత్వం. అదే విధంగా ఢిల్లీకి కప్పం కట్టుకోవడానికి రావడానికి వచ్చిన ప్రభుత్వం. అదే విధంగా నియామకాల విషయంలో కూడా ఇంత ముందే చెప్పాను, దగా మోసం లిక్కర్ వ్యాపారం చేయలేదు. మీరు మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోవాలి. మిత్రమా నీ తెలివి తక్కువతో అర్థమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న కేసును మాట్లాడద్దు అన్నది నీ మీద కోర్టు తిక్కడ కేసు అవుతుంది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. దాని గురించి మాట్లాడకపోవడమే నీకు నీ ఆరోగ్యానికి ఏదైతే మంచిది. ఎందుకంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మరీ లిక్కర్ కేసు మీద మాట్లాడద్దని మరీ చెప్పిన కేసు కాదు. అది ఏదైతే బీజేపీ ఒక అస్త్రంగా యూజ్ చేసుకున్నది, అది ఇప్పుడు కాదు మీ మీద కూడా ఉన్నది. మీ గవర్నమెంట్ ఆ కేసు గురించి వదిలేసేయండి, ఆ కేసు గురించి దయచేసి ప్రస్తావించండి ఇద్దరు కూడా. నేను ఈడీ విషయం చెప్తున్నా.
అస్త్రంగా ఉపయోగించుకోలేదు, ఉన్నదాన్ని వాడుకున్నారు కాబట్టి. సరే సరే అసలు వదిలేసేయండి ప్లీజ్ ప్లీజ్. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం దయచేసి ఎవరు కూడా ప్రస్తావించొద్దు, అది వదిలేసేయండి ప్లీజ్ ప్లీజ్. అసలు ఆ కేసు గురించి తీకండి, ఆ కేసు గురించి మాట్లాడుతాడు. వద్దు వద్దు వద్దు. తెలుగు అరే ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నిమిషం ఆగు బ్రదర్. తెలుగు హిందీ గురించి మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడి నా టైం ఇది, నా టైంలో నువ్వు వచ్చినావు, నా టైంలో నువ్వు వచ్చినావు. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఇక సరే సరే భీమరావు గారు, తర్వాత మీకే అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. రామ్మూర్తి గారి తర్వాత భీమరావు గారు మీకే అవకాశం ఇస్తాను. ఒక 2 minutes ఆగండి, రామ్మూర్తి గారు కంక్లూడ్ చేస్తారు, మీరు మాట్లాడొచ్చు. మొత్తం పాయింట్స్ నోట్ చేసుకోండి. రామ్మూర్తి గారు ప్లీజ్ చెప్పండి. మీరు చెప్పేస్తే భీమరావు గారు మాట్లాడతారు. ఏదో చెప్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సారీ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చొచ్చిందో హామీల విషయంలో చాలా పెద్ద మోసం చేసింది విద్యార్థులకు ఎస్పెషల్లీ. అదే విధంగా ఈ రోజు ఏదైతే తెలుగుకు బదులు హిందీ రావడం చాలా సిగ్గుసేటు, అవమానంతో తలదీర్చుకొని ముక్కు నేలకు రాకి వాస్తవంగా తప్పు ఒప్పుకొని ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నాడో ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే వేరేటోళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు చదువు రాదన్న విషయం ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైంది. ఎందుకంటే వాస్తవంగా తెలుగు బదులు తెలుగే వస్తే వాళ్ళందరూ చదువు వస్తుంది అనుకుంటే తెలుగు బదులు హిందీ వచ్చింది కాబట్టి చదువు రాదన్నది వాస్తవంగా తెలంగాణ యావత్ తెలిసిపోయింది. ఇజ్జత్ పోతున్నది. దయచేసి ఇప్పటికైనా ఆ ఇజ్జత్ కాపాడుకోండి. ఆ ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఒక విద్యాశాఖ మంత్రి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేల వాళ్ళు గెలిచినంత కూడా ఉన్నారు. అవసరమైతే వాళ్ళ గెలిచిన వాళ్ళ ఎవరు కూడా అసమర్థులు కాకపోతే వాస్తవంగా ఓడిపోయిన ఏదైతే వాళ్ళని తీసుకొచ్చి అవసరమైతే ఎమ్మెల్సీ చేసుకోమని, లేకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మారి వచ్చినారు కదా కొంతమంది కడియం శ్రీహరి లాంటి వాళ్ళు నేను అదే ఏమంటున్నా. ఎందుకంటే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు ఉన్నారు మా దాంట్లో కొంతమంది, మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి సంపాదించుకుంటే ఆస్తులు బాగా సంపాదించారు. ఆ ఆస్తుల మీద అసలు వేస్తే సరిపోతుంది. కానీ ఇవన్నీ చాలా పెద్ద అంశం. వాస్తవంగా ఏదైతే 10th కు సంబంధించిన విద్యార్థులను ఘోరమైన మోసం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వాస్తవంగా ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా ఇదే అంశము గత ప్రభుత్వం నడిస్తే ఇప్పుడు మొత్తం వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు. సిగ్గుండాలని చెప్పుకోనికి కూడా ఇప్పటికైనా ఈ లీకేజ్ విషయంలో మొత్తం కంప్లీట్ గా ఇజ్జత్ అంటే ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా ఘోరమైన అంశం అండి. రైట్, ఏం చెప్తారు భీమరావు గారు? ఏదో చెప్పాలనుకుంటున్నారు, దాంతో పాటు అడిగినటువంటి ప్రశ్న కూడా ఒకటే అడుగుతా ఉన్నాను. ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఇలా అందరు వినటానికి అర్థమవుతుంది ఏంటనేది. మాట్లాడండి, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా నేను చూసుకుంటా. రామ్మూర్తి గారు ఏమన్నారంటే ఇప్పుడు జరిగినటువంటి విషయంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీది క్షమాపణ చెప్పాలన్నారు. నేను ముందుగా ఏమంటున్నాడు, వాళ్ళు ఒక పేపర్ కాదు, దాదాపు టీఎస్పీఎస్ లో అన్ని పేపర్లలో జరిగినటువంటి విషయాలపైన వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఉంది. తర్వాత ఎస్ఎస్సి గత ప్రభుత్వంలో మనం జరిగినటువంటి ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ వాళ్ళపైన ఉంది. ఏదో ఈ రోజు పేపర్ మిస్టేక్ జరిగి ఒక పేపర్ పోయింది, న్యూస్ లెటర్ వాళ్ళ తప్పు, తర్వాత స్టేషన్ రావడం తప్పు అనేది సరే దానికి బాధ్యత వహిస్తామన్నారు. గతంలో మీరు పేపర్లలో ఒకసారి తెలవకపోదు మూర్తి గారికి టీఎస్పీఎస్ గ్రూప్ 1 పేపర్ 14 సంవత్సరాలతో లేట్ చేసి సుప్రీంకోర్టు పోయి ఇన్సులేటర్ సంతకాలు లేక కనీసం అందులో పేరు లేకుండా హాల్ టికెట్ రాసిందని చెప్తే అది కూడా తెలియకుండానే మాట్లాడుతూ ఉన్నారు మూర్తి గారు. దానికి ఏం సమాధానం చెప్పలేము. ఎందుకంటే నిరుద్యోగులను దాదాపు 22 నోటిఫికేషన్లు వేసి కోర్టులో వేసి ఇప్పటివరకు క్లియర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి నోటిఫికేషన్ క్లియర్ చేసి నియామక పత్రాలు ఇస్తే అది మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరేం చేశారంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు ఎవరు పనులు తోమారనేది మీకు అర్థమై ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళకు. దీనికన్నా మించిది ఈ రోజు ఏదో దొరికిందని చెప్పేసి అది ఇన్సులేటర్ వల్ల తప్పు జరిగిందన్న విషయాన్ని అక్కడ ఉన్న కలెక్టర్ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఉన్నారు. కానీ మేమైతే లీగల్ గా మీలాగా లీక్ చేసి జిరాక్స్ సెంటర్లలో పేపర్ దొరికే విధంగా మేము చేయలేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతులు అన్ని అధికారాలు పెట్టుకొని చేయని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండేది. ఈ విషయం పైన బీఆర్ఎస్ నాయకులకు పూర్తి వ్యవస్థ పైన వాళ్ళకి తెలుసు నిరుద్యోగులు ఏ విధంగా ఓడగొట్టారు. అదే కాకుండా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ లేదా ఎంపీ ఎలక్షన్ లో కానీ వాళ్ళు పూర్తిగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చేసి ఇలా మాకు ఏం లేదు, మేము అభిమానాన్ని కోల్పోలేదు, మేము ఓడిపోయి అధికారాన్ని మాత్రం కోల్పోయి మాట్లాడమని విడ్డూరంగా అనిపిస్తా ఉంది. రైట్, సరే ఒక్కసారి తిరుపతి గారితో మాట్లాడదాం. తిరుపతి గారు సరే సార్ ఒక్క నిమిషం. తిరుపతి గారు అంటే విద్యార్థి సంఘ నాయకులుగా అసలు మీరు ఎలా చూస్తారని, అంటే ఏమైనా ప్రభుత్వానికి మీరు ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? అసలు ఈ అంశానికి సంబంధించి మీరు ఏమైనా ఆందోళనలు చేపట్టాలనుకుంటున్నారా? అంటే న్యాయం జరగాలని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ సంస్థల నుంచి కావచ్చు, లేకపోతే మీ విద్యార్థి నాయకులు కావచ్చు. సార్ ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో
అది జరిగినటువంటి సంఘటనకు వాళ్ళు ప్రత్యామ్నాయంగా కలెక్టర్ గారు కూడా ఆన్ ది స్పాట్ రావడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకటి మేము విద్యార్థి సంఘంగా మేము ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ పేపర్ అనేది అంటే సెకండ్ పేపర్ కూడా లీక్ అయ్యింది కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం రేపు ఎట్లా అంటే రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి, హిందీకి సంబంధించినటువంటిది రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి మరి హిందీకి సంబంధించినటువంటి లీకేజ్ 240 మంది విద్యార్థులు తెలిసిపోయింది కాబట్టి మరి దాన్ని ఏ విధంగా ప్రభుత్వము కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ మరి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒకటి చూడాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ఒక విషయం తిరుపతి గారు, కేవలం ఒకవేళ అది బయటకు వచ్చి విద్యార్థులు చూస్తుంటే 240 మందికి సంబంధించినటువంటి విషయమే కాదు. ఈరోజు సోషల్ మీడియా ఎంత విపరీతంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఒక వాట్సాప్ గ్రూప్లో వేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఒక సోషల్ మీడియా గ్రూప్లో వేస్తే సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా లీక్ అయినట్లే భావించాలి. ఒక ప్రాంతానికో ఒక స్కూల్కో సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణించకూడదు. అవును సార్, అంటే అదే చెప్తున్నా సార్. అంటే నేను మొత్తం కంక్లూడ్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది మొత్తం లీకేజ్ అయింది కాబట్టి అందరం ఎస్ఎస్సి రాసి వచ్చిన వాళ్ళము పేపర్ ఏ 4 సెట్స్ ఉంటాయని అందరికీ తెలుసు అండి. మధ్యలో రావద్దు నువ్వే అంటావు, మధ్యలో వస్తాయని 4 సెట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఏబిసి సెట్స్ ఉంటాయని తెలుసు. సరే వారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. నేను మాట్లాడిన వాటి సమాధానాలు నేను చెప్తా. తిరుపతి గారు మీ అనుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది రామూర్తి ఏందన్నది. రైట్ తిరుపతి గారు ఉన్నారా? సార్ ఉన్నా సార్. మీరు కంటిన్యూ చేయండి. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పేపర్ మనం లైవ్ లో కూడా మేము అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆడ మాట్లాడినటువంటి దాంట్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో అక్కడ పిల్లలకు వెంటనే ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు 2 గంటల సేపు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కంక్లూడ్ గా మొత్తం మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ జరిగినటువంటి ఏంటి, పోలీస్ స్టేషన్ లో తెలుగు అంటే ఒక బాక్స్ అనేది ఉంటుంది సార్. బాక్స్ కి సంబంధించిన ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్ ఇట్లా ఉంటది. తెలుగు సంబంధించినటువంటి బాక్స్ లో హిందీ పేపర్ అనేది ఉండడం వల్ల ఆ బాక్స్ ను ఆ సెంటర్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే అది మనకు హిందీకి సంబంధించినటువంటి పేపర్ అనేది లీకేజ్ కావడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి మనము మొత్తం పరిశీలన చేసినాం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడినాం, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ తో మాట్లాడినాం, అక్కడ ఉన్నటువంటి మొత్తం మనం సమీకరణ చేస్తే దానికి సంబంధించినటువంటి జరిగింది. ఇంకోటి మనం విద్యార్థి సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే రేపు జరగబోయే ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో మరి పరీక్షలకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యార్థుల జీవితాలు, ఎందుకంటే 365 రోజులు అంటే చిన్నప్పటి నుంచి మొదలు పెడితే 10th వరకు పిల్లలు అందరూ చదువుకుంటారు కాబట్టి ఒక టెన్షన్ వాతావరణంలో పిల్లలు అందరూ ఉంటారు. కాబట్టి ఆ టెన్షన్ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థులు ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక దీనికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక కఠినంగానే వ్యవహరించాలి. కాబట్టి ఇలాంటి పునరావృతం కావద్దని చెప్పేసి ఒక విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే అంటే రేపు జరగబోయే ఎగ్జామ్ పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అంటే మరి ఎట్లా చేస్తారు ఏంటి అనేది విద్యాశాఖ ఈ రోజు చూసుకుంటే వాస్తవానికి విద్యాశాఖ మంత్రి లేడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీఎం గారు చూస్తున్నారు. కానీ దీనిపైన మరి ఏంటిది ఇప్పటి వరకు అయితే ఒక ప్రెస్ మీట్ ఇవ్వడమో ఇంకోటో అనేది ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి మనం ఒక విద్యార్థి సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. రైట్ అండి. ఎస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు రామ్మూర్తి గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మిత్రుడు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. ఫస్ట్ టీఎస్పీఎస్సీ గురించి పేపర్ లీకేజ్ గురించి అడిగిండు. అది రేణుక అదే విధంగా అదైతే ప్రవీణ్ సంబంధించిన అంశం వాళ్ళంతా అది ఉన్నది, అది నడుస్తున్నది, కోర్టులో ఉన్నది. అది అదే విధంగా అది చట్టం తన పని చేసుకుంటా పోతే ఎస్ఎస్సి మాదప్పుడు జరగలేదు. అది ఏంటంటే లోపల ఎగ్జామ్ నడుస్తుంటే కొత్త ఆకతాయిలు ఫోటోలు తీసి బయట తిప్పిలు తప్ప అది ఏదైతే అది రంగనాథ్ కూడా ఉన్నాడు కదా అప్పుడు ఏదైతే మా సిపి ఇప్పుడైతే హైడ్రాక్ పనిచేస్తున్నాడు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇందులో ఏదైతే బీజేపీ వ్యక్తులు ఉండి దీన్ని ఒక ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలని చేసి అన్నది రంగనాథ్. ఎందుకంటే వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్ అంటుండే కదా, నేను అదే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ప్రజలకు. అదే విధంగా ఇప్పుడు రెండవ ఉద్యోగాల విషయంలో మిత్రుడు అబద్ధం చెప్తూ ఏదైతే నోటిఫికేషన్లు చేసినాము మొత్తం క్లియర్ చేసినాము, కోర్టు పరిధిలో ఉన్నది, నువ్వు చేయలేవు నేను చేయలేను, అది కోర్టు తీర్పు మాత్రమే. ఏదైతే 55,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన 55,000 ఉద్యోగాలకు సంబంధించి నేనేమని చెప్తున్నా అంటే అందులో ఓన్లీ 5% మాత్రమే మీరు ఇచ్చిన
ఏదైతే 973 ఉద్యోగాలు ఇప్పటి వరకు మీరు ఇచ్చారు, అది కూడా టీచర్స్. మొత్తం మీరు ఇప్పుడు అయితే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తున్నారో ఇది మీరు వేసింది 12,27 ఉద్యోగాల నోటిఫికేషన్ వేసింది అంతే తప్ప వీళ్ళు వేసింది ఏం లేదు. అదే విధంగా ఈ రోజు 2 అంశాలు జరిగినాయండి. తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ రావడం అంటే తెలుగు ప్రశ్న పత్రం రాకుండా చేసి పొరపాటు జరిగింది. ఇంకో అంశం ఏంటంటే హిందీ ఒక రోజు ముందే దీన్ని లీక్ చేసింది. హిందీ పరీక్ష ఏదైతే ఉందో ఆ హిందీ పరీక్ష పేపర్ ను ప్రభుత్వమే ముందు లీక్ చేసింది. ఈ విధంగా చూసుకుంటే హిందీ రోజు ఇంగ్లీష్ రావచ్చు, ఇంగ్లీష్ రోజు మ్యాథ్స్ రావచ్చు, మ్యాథ్స్ రోజు సైన్స్ రావచ్చు, సైన్స్ రోజు సోషల్ రావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళకు ఒక పటిష్టమైన ప్రణాళిక లేదు. విద్యార్థులతో అప్పుడు ఆడుకున్నారు, ఇప్పుడు ఆడుకున్నారు. నేనేమంటున్నా, నేను మరీ చెప్తున్నా, ఎందుకంటే అశోక్ నగర్ జరిగిన ఘటన ఇంకా నా కళ్ళ ముందున్నది. ఏదైతే రియాజ్ గాని అదే విధంగా బల్మూరి వెంకట్ గాని చేసిన పరిశాన్ అంతా ఇంత కాదు. వాళ్ళిద్దరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎమ్మెల్సీ అయింది, ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ అయింది. మరి విద్యార్థుల పరిస్థితి ఏంది? విద్యార్థులకు ఏమీ రాలేదు. అదే విధంగా చెప్తారు ఏదైతే సున్నాల గురించి, మేము ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఎంపీ ఎన్నికల్లో అంటే ఎంపీ ఎన్నికల్లో మీ పార్టీకి 13 రాష్ట్రాల సున్నాలు వచ్చినాయి, వీళ్ళకు ఏదైతే 10 రాష్ట్రాల సున్నాలు వచ్చినాయి. సున్నాలు కాదు, ఏదైతే పార్టీ రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, ఒకసారి ఉండకపోతే ప్రాతినిధ్యం, ఒకసారి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 1980లో పుట్టిన బీజేపీ పార్టీ దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ లో సున్నాలు రావడమా లేకపోతే ఇదంతా ఏదైతే రాజకీయ స్థితిగతుల్లో ఒక కామన్ అంశం. అది ఇప్పుడు నేను క్లియర్ చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా హిందీ పేపర్ లీక్ చేసిలో రేపు ఏ పేపర్ లీక్ చేస్తారో తెలియదు. కాబట్టి ఈ పరీక్ష వ్యవహారంలో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని వెంటనే రాజీనామా చేస్తాడా లేకపోతే ఏదైతే విద్యాశాఖ మంత్రి వేస్తాడా ఆయన విజ్ఞత కుదిరేయాలి తప్ప ఇప్పుడు ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును కాపాడుతాం ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఐదారు విద్యాశాఖ మంత్రి అన్నాయాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి వెంటనే తప్పుకోవాలి, లేకపోతే ఇక ప్రజలు రానున్న ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ గా ఏ నిర్ణయాలు తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉండాలి ప్రభుత్వం. రైట్. ఎస్, ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదు. వెంకటరెడ్డి గారు, అసలు మొత్తంగా ప్రభుత్వాన్ని అంటే ఇంతటితో పరీక్షలు అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. హిందీ కావచ్చు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలు అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇంకా పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకోమని కానీ లేకపోతే జరిగిన దానికి ఏదైనా బాధ్యత తీసుకోమని కానీ ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా ప్రభుత్వాన్ని? వెంకటరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. డెఫినెట్ గా విద్యార్థులకి ఏ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. 10th క్లాస్ పేపరే కాదు, ఇంటర్మీడియటే కాదు, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్సే కాదు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎంత కూడా ఏంటంటే అయోమయానికి గురే అవకాశాలు ఉంటాయి. సో మానసిక దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి ఈ పేపర్స్ అన్ని కూడా సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ నుంచి టోటల్ గా ఎగ్జామినేషన్ సెంటర్స్ కి తీసుకెళ్తారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ అదే ఏదైతే డిస్ట్రిక్ట్లలో సెంటర్స్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ కి, ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఎక్కడైతే దగ్గరలో ఉన్నాయో అవన్నీ కూడా స్టోరేజ్ పకడ్బందీగా స్టోరేజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అక్కడ నుంచి మరి ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్లాల్సి, ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్లే ముందర దాన్ని ఇది హిందీ పేపరా, తెలుగు పేపరా, ఇంకో సబ్జెక్టా చూసుకోవాల్సిన బాధ్యత మరి టీచర్స్ కానీ లేకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అధికారుల మీద ఉంటుంది. కానీ మరి ఏ విధంగా చూస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అన్ని వేల మందికి అన్ని సెంటర్స్ కి ఒకటేసారి ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ పోవడం అనేది డెఫినెట్ గా అది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క సెంటర్ అంటే ఓకే, 49 సెంటర్లు 9,000 స్టూడెంట్స్ కి ఈ విధంగా వెళ్ళటం అనేది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎవరైతే ఇట్లాంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వీరి మీద ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున గవర్నమెంట్ ఏ విధంగా మరి వీళ్ళ మీద చర్యలు ఉండయో తెలియదు కానీ, తీసుకుంటారో లేదో తెలియదు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే గవర్నమెంట్ నిజంగానే సీరియస్ గా ఉందా లేదా, గవర్నమెంట్ నిజంగానే మరి ప్రభుత్వ పాలన జరుగుతా ఉందా లేదా అనేది ప్రజలకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు తెలుసు, నేను చిన్న విషయం చెప్తా, దాన్ని వెనక్కి వెళ్ళిపోతే ఈ 15 నెలల కాలంలో మనకు అందరు తెలుసు 5 సంవత్సరాల పాలన బాగుండాలని చెప్పి అన్ని పార్టీలు కూడా అనుకుంటాయి ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ ఈ 15 నెలల కాలంలో ఏ విధంగా మరి ఇలా హామీలన్నీ కూడా తుంగలో దొక్కి దాన్ని అటు ఇటు
మరి దాన్ని ఏ విధంగా అమలు కాకుండా అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మనకి అర్థమవుతా ఉంది. సో వాటి విషయంలో ఏ విధంగా జరుగుతూ ఉందో ఈ విషయంలో మరి విద్యార్థుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాల్సింది. రెండవ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు, 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రకరకాల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, జాబ్ క్యాలెండర్, ఇవన్నీ కూడా ఏంటంటే పక్కడబందీగా చేయాల్సిన బాధ్యత. ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినా కూడా ఒక్క ఇష్యూ రాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ వేరే రకంగా ఉద్యమం వచ్చే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగుల నుంచి. ఇవన్నీ కూడా మరి ఆలోచించి ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టి మరి మొత్తం టోటల్ గా సూపర్వైజ్ చేసే విధంగా చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. చేయాల్సింది కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అండి. శ్రామూర్తి గారు, ఫైనల్గా మీరేం డిమాండ్ చేస్తారో చెప్తే భీమరావు గారితో ఫైనల్ వారేం చెప్తారో విందాం. ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి? 10th పరీక్ష సంబంధించి ఏదైతే విద్యార్థులు అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఏదైతే ఆందోళనకు గురవుతున్నారో, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీగా చాలా మేము కూడా ఆందోళనకు ఏదైతే గురవుతున్నాం. ఎందుకంటే ఏరుకోరు తెచ్చుకున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎగిరెగిరి తంతున్నది ఇప్పుడు. ఎందుకంటే అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, వృద్ధులను మోసం చేసిళ్ళు, విద్యార్థులను మోసం చేసిళ్ళు, ప్రతి సెక్షన్ మోసం చేస్తున్నావు. ఈ సెక్షన్ సంతోషంగా ఉన్నదని ఎక్కడ కూడా చెప్పుకోలేము. ఎందుకంటే వాస్తవంగా వీళ్ళు వచ్చిన 15 నెలల్లో 15 పనులు కూడా సరిగ్గా చేయలేదు. రుణమాఫీ బోఫర్స్, అదే విధంగా ఇతర విషయాలు ఎందుకులేండి పాపం. ఎస్, నేను ఏమంటున్నా అంటే ఇతర విషయాలు వదిలేద్దాము. ఇప్పుడు ఈ విషయంలో ఏదైతే తెలుగుకు బదులు హిందీ రావడం అయితే చాలా అవమానకరం. తెలుగు ప్రశ్న పత్రం కాకెత్తికపోయిందో ఏమెత్తికపోయిందో ఇంతవరకు తెలియదు. ఆ తెలుగు ప్రశ్న పత్రం ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు మళ్ళీ తర్వాత అది వెతులాడి తీసుకొచ్చి అంటుళ్ళు. మరి అది ఎంతవరకు అయిపోయినా ఈ సంవత్సరం ఉందా పోయిన సంవత్సరం కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు హిందీ ముందే లీక్ అయింది కాబట్టి ఆ హిందీ ప్రశ్న పత్రాన్ని మరి రాత్రి ప్రింట్ చేస్తారా, ఇంకో హిందీ పత్రం చేస్తారా, లేదు మళ్ళీ అదే తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ ప్రిపేర్ అయి ఉంటారు ఈ విషయంలో. కాబట్టి ప్రభుత్వం జర దీని మీద సోయి తెచ్చుకొని హిందీ ప్రశ్న పత్రాన్ని తయారు చేసి వెంటనే వాళ్ళకు ఏదైతే హిందీ పరీక్ష సవ్యంగా జరగాలి, అదే విధంగా మిగతా అన్ని పరీక్షలు కూడా సవ్యంగా జరగాలని కోరుకుంటాం. మేము ఏంటంటే అప్పుడు కూడా సవ్యంగా జరగాలని చూసినాం కానీ కొందరు మా మీద, ఎందుకంటే 9 ఏళ్ల పాలనలో ఒక ఏదైతే లాస్ట్ ఇయర్ వరకు 8 ఏళ్ల పాలన సక్రమంగా జరిగిపోయింది. ఎందుకంటే ఎలాంటి లీకేజీలు కానీ ఏం కానీ లేవు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తున్నాగానే మా మీద ఒక కుట్రకోణం జరిగింది. ఆ కుట్రకోణంలో మేము బలైనాము. ఇప్పుడు నేనేమంటున్నా, మేము అలాంటి కుట్రలు చేసేటోళ్ళం కాదు, మాకు అంత అవసరం కూడా లేదు. ఇది విద్యార్థుల భవిష్యత్తు మంచుకుండాలి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తెలంగాణ సమాజం కోసం ఆలోచించిన ఏకైక పార్టీ, హక్కున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్. ఎస్, తిరుపతి గారు ఉన్నారా అండి లైన్లో? ఉన్నా సార్. మీరేం చెప్పదలుచుకున్నారో విద్యార్థి సంఘ నాయకులుగా మీరు కూడా చెప్తే భీమరావు గారు మాట్లాడతారు. ఒకసారి కుదిరితే వీడియో ఆన్ చేయండి, మీరు ఆడియో మాత్రం వినిపిస్తుంది సార్. అయితే కరెంట్ పోయింది. పర్లేదు చెప్పండి. ఇది ప్రజాపాలనకు వర్షాలు పడ్డాయి లేండి పాపం, మరి మీరు వర్షాలు వాళ్ళ నాయకుడే లేదు, వాళ్ళ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో చెప్పిండు అన్నారు. వాస్తవంగా కూడా కొంత కనిపిస్తోంది. ప్రస్తుతం వర్షం పడింది, కరెంటు పోయింది లేండి. ఇంకా ప్రతిదానికి మీరు వేసుకుంటే వర్షం పడ్డా పడకపోయినా కరెంటు ఉంటలేదు, వీళ్ళకు మెయింటెనెన్స్ రాదు. నేను అదే విధంగా, ఎందుకంటే పవర్ డిస్కామ్ లకు వీళ్ళు ఎంత పెండింగ్ ఉన్నారో లెక్కలతో సహా రమ్మంటే భీమరావు గారి దగ్గర కూడా చీకటిగా కనిపిస్తుంది పాపం. ఇక్కడ కూడా కరెంట్ పోయింది అనుకుంటున్నాను. అక్కడ వర్షం పడి కంబలు పోయినా కూడా అది కాంగ్రెస్ వాళ్ళు తీసింది అనుకుంటున్నాను. ఓకే, మీ దగ్గర కూడా కరెంట్ లేదనమాట. సర్లేండి, తిరుపతి గారు కంటిన్యూ చేయండి. సరే, మేము ఒకటే కోరుకునేది ఏంటంటే విద్యార్థి సంఘంగా విద్యార్థులు ఈ రోజు చాలా ఆలోచించి ఈ రోజు అది ఫస్ట్ సంబంధించినటువంటి పేపర్ రావడం, దాంట్లో ఇది ఒకటి బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వానికి కూడా మేము ఒక విద్యార్థి సంఘంగా తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తులో రేపటి నుంచి అంటే అన్ని పరీక్షలు 7 సంబంధించినటువంటి పరీక్షలలో కూడా 1కి 2-3 సార్లు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి బాక్సులు తీయడం కావచ్చు, మళ్ళీ అప్రమత్తంగా తీసుకురావడం కావచ్చు. ఇక ఉన్నటువంటి టీచర్స్, ఇంతకుముందు పెట్టినటువంటి టీచర్స్ ను మరి తొలగిస్తారా, ఏం చేస్తారా అనేది ఇంతకుముందు మనం ఒక పేపర్లో కూడా ఇంతకుముందు పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది. డిఓ గారు సస్పెండ్ చేస్తూ ఒకటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మేము అనేది ఏంటంటే అంటే లీకేజీలు కాకుండా ప్రభుత్వము దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక విద్య అంటే ఒకటి సార్, ఒక విషయం మేము మీకు కంక్లూడ్ చేస్తున్నాం తప్పకుండా. ప్రతి ఒక్క నేను కూడా ఇవాళ ఒక విద్యార్థిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరీక్ష రాసి మనం రావడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్
అసలు ఒక తపనతో అంటే చాలా మంది కోచింగ్లు తీసుకుంటా ఉంటారు, చాలా మంది నిరుపేద కుటుంబం వాళ్ళు ఉంటారు, చాలా రకరకాలుగా పిల్లలు ఈ రోజు అంటే పరీక్షలకు సంబంధించినటువంటి వేచి చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క అంటే ఈ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపు పొద్దున్నటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ రోజు కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఉన్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఈ పిల్లలే అవుతారు. కాబట్టి ఇలాంటి లీకేజీలు అయితే చాలా మంది విద్యార్థులు ఇబ్బంది అవుతారు. కాబట్టి ఈ విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం అనేది ఆలోచించాలి, విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘంగా కూడా మేము చాలా ఉద్యమాలు చేసినప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 7,000 కోట్ల రూపాయల పైచీట్లు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పెండింగ్ స్కాలర్షిప్ల గురించి కూడా కొంచెం ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి జరగబోయే ఎగ్జామ్స్ కూడా సదావిధిగా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పేసి విద్యాసంఘంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, భీమరావు గారితో ఫైనల్గా మాట్లాడదాం. మొత్తంగా వారే సమాధానం చెప్పాలి కాబట్టి. భీమరావు గారు, సరే ఇంకొద్దు బీఆర్ఎస్లో అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ కాకుండా ప్రస్తుతం జరిగిన దానికి సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టే ప్రజలు ఓడించారనేటువంటి ఒక అభిప్రాయానికి వద్దాం. సరే మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా అనేక మందికి డౌట్స్ ఉన్నాయి, చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అండ్ ప్యానెల్లో ఉన్నటువంటి ఈ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి నేను కూడా అడుగుతున్నాను, విద్యాశాఖ ఒకరికి అప్పగిస్తే చాలా చక్కగా ఉంటుంది కదా, ఏం చెప్తారు వీటన్నిటికీ? అంటే నేను ఒకటి ఇప్పుడు తిరుపతి మన మిత్రుడు మాట్లాడినట్టు విద్యాకు సంబంధించిన విషయానికి నేను ఇప్పుడు అన్నారు, ఇప్పుడు పెండింగ్ స్కాలర్షిప్ అన్నారు. ఆ పెండింగ్ స్కాలర్షిప్ అనేది ఆ వర్డ్స్ ఎందుకు వచ్చింది అనేది మిత్రులు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సెంటర్ నుంచి ఇప్పుడు మన వెంకటరెడ్డి చెప్పినట్టు ఆ సెంటర్ పోయే క్రమంలోనే అది మిస్టేక్ జరిగింది. సో మిస్టేక్ జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి కలెక్టర్ వెంటనే 2 గంటలు అక్కడ రెస్పాండ్ అయ్యి విద్యార్థులకు భరోసా కల్పించి ఇంకా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీరు దానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే హిందీకి బదులు రేపు ఇంకోటి ఏమొస్తామో అంటే మీలాగా ఇంకోటి ఎగ్జామ్ నిర్వహించేసి విద్యార్థుల భవిష్యత్తు కాపాడబడుతుంది, తప్పలేదు కదా. విద్యార్థులకు భరోసా కల్పించడం జరిగింది. రేపటి నుంచి అని కాదు, పారదర్శకంగానే ఉంటది. సో అందులో డౌట్ ఎలాంటి లేదు. మీరు ఏంటంటే విద్యార్థులకు అయోమయమైన క్వశ్చన్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల భయాలను సృష్టించద్దని మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగా. ఒక విద్యాశాఖ మంత్రి ఉండి వారు ఏదైనా చెప్తే దీనికి సంబంధించి విద్యార్థులకు భరోసా ఉంటుంది, తల్లిదండ్రులకు భరోసా ఉంటుంది. ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రిగా మీరు డిమాండ్ చేస్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా వారిని అడగాలా? ఈ డౌట్స్ ఉన్నాయి కదా ప్రజలకు కూడా, ఏం చెప్తారు? ప్రజలకు ప్రజాపాలనలో ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఉన్నాయి, ఆ శాఖకు సంబంధించి కింద అధికారులు ఉన్నారు. సో అధికారులు కరెక్ట్ రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ప్రభుత్వం అంటే సంబంధిత శాఖ మంత్రి అంటున్నా నేను, మీరు క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా. సార్ ఇప్పుడు ప్రభుత్వంలో శాఖ అని ఒకటి ఉంటుంది, విద్యాశాఖ గురించి అడుగుతా ఉన్నారు. కానీ విద్యాశాఖ సంబంధించిన అధికారులు రెస్పాండ్ అవుతున్నారు కదా. అధికారులు అవుతున్నారులేండి, ఇప్పుడు చిన్న విషయం కాదు కదా ఇది. ఏకంగా అసలు పేపర్ మారిపోవడం అనేదే వింత, ఇప్పుడు వినడానికి కూడా చాలా వింతగా ఉంది. నా భూతో నా భవిష్యత్తు. నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఒక తెలుగు బదులు హిందీ రావడం అంటే ఇదే మొదటిసారి అనుకోవచ్చు నాకు తెలిసి. బీజేపీ వాళ్ళు ఏమేమి చేపిస్తున్నారేమో పాపం, హిందీని అందరిపై రుద్దుతున్నారు కదా. హిందీని వీళ్ళు తమిళనాడు వద్దంటుంది కాబట్టి ఇప్పుడు మీరు తెలుగు చేసేవాళ్ళు చదువుకుంటే కూడా హిందీ చదవాలి అని వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడి రాత్రి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? హిందీ ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి చేపించారా? కానీ ఇది చాలా సీరియస్ అంశం అన్నా. కానీ డెఫినెట్లీ ఖచ్చితంగా చాలా సీరియస్ అంశం. విద్యార్థులు వాస్తవంగా అవకాయి ఉంటారు. నాకు తెలిసి తెలుగు ప్రజలు రాద్దామని వాళ్ళు తీసేవారు కింద వస్తే వాళ్ళు ఎంత ఆందోళన పడి ఉంటారు, ఎంత పరిచయం అయి ఉంటారు. అరే ఏంది ఇది అని వాళ్ళు ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారు వాస్తవం చెప్పాలంటే. పెద్ద విషయం. వీళ్ళు ఏదో సంవత్సరం మొత్తం చదువుకొని పాపం వాళ్ళు తెలుగు రాద్దామని ఈ రోజు ఇంట్లోకెళ్ళి బయలుదేరిన తర్వాత ఒక హిందీ పేపర్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మెంటాలిటీ ఏంది, ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఏంది. ఒక వాస్తవం చెప్పాలంటే ఎగ్జామ్ రాసేసి ఉద్యోగాలు నియామకం చేసుకొని ఉద్యోగంలో జైన్ అయిపోదామనే టైంలో రద్దు చేసినప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుంది అది ఆ విషయం కూడా చెప్పండి కొంచెం. అది మీరు చేయబట్టే, అది మీరు చేయబట్టే. సరే ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ వద్దులేండి. ఎక్కడ ఏ ఎగ్జామ్ కి సంబంధించి జరిగినా మీరు ఏం చెప్పాలంటే గతంలో మేము చేసినట్టు చేయొద్దు, మీరు మంచిగా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే మీరు కుట్రపూరితంగా వివరించారు కాబట్టి వాస్తవంగా ఇప్పుడు తెలిసిపోయింది జనాలకు.
సరే, ఏంటంటే అసలు కాంగ్రెస్ అంటే ఏంటిది? భీమరావు గారు ఇప్పుడు మీ పరిపాలన ఎన్ని అయినాయి. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఏదైతే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తా. అసలు వాస్తవంగా ఏదైతే యూపీఎస్సీ పేపర్ కూడా లీక్ అయింది, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు తెలుసా? చెప్పండి, కాంగ్రెస్ మిత్రుని అడుగుతున్నా. భీమరావు గారు ఇప్పుడు మేము చేశాం కాబట్టి గతంలో మీరు దేశంలో ఒకే ఒక్కసారి యూపీఎస్సీ పేపర్ లీక్ అయింది, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి మీకు. సరే, వారికి తెలియదులేండి, మీరు చెప్పండి. పివి గారి హయాంలోనా? అవును, పివి నరసింహారావు గారి హయాంలో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న అక్కడ కూడా పేపర్ లీకేజ్ నడిచినాయి. కానీ పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత స్పందించిన తీరు, అదే విధంగా విద్యార్థులకు ఏదైతే మనం ఆదుకునే తీరు, అదే విధంగా ఒక భరోసా ఇచ్చే తీరులో ఒక సిన్సియారిటీ ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల విషయంలో అక్కడ ఇప్పుడు ఏదైతే టీఎస్పీఎస్సీ కానీ లేకపోతే ఇప్పుడు 10th కానీ వాస్తవంగా అధికారుల చేతుల్లో ఉంటుందని అందరికీ తెలుసు. అధికారులు తప్పు చేసింది ఏదైతే ప్రభుత్వాల మీదకి వస్తుంది, ఆ విధంగానే మేము కొంత బలైనాము. ఇప్పుడు వీళ్ళు బలి కావద్దనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒక స్వచ్ఛందంగా వీళ్ళు ఏంటంటే స్వచ్ఛమైన పాలన అందించాలని కోరుతున్నాం. వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో కానీ వీళ్ళు నిర్వహించే పరీక్షల విషయంలో కానీ చిత్తశుద్ధి చూపెట్టమని అడుగుతున్నాయి ప్రతిపక్షంగా. సరే, భీమరావు గారికి అయితే సరే వారి పార్టీ నుంచి ఒక సరైనటువంటి గైడ్ లైన్ లేనట్లుంది విద్యాశాఖ మంత్రికి సంబంధించి, అందుకే వారు రెస్పాండ్ అవ్వట్లేదు. దట్స్ ఓకే, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. మీ పార్టీ నుంచి మీరు చెప్పకపోయినా పర్లేదు. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు చెప్పదలుచుకున్నా చెప్పేస్తే కంక్లూడ్ చేసేద్దాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పార్టీ ఏదైనా కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా డెఫినెట్ గా విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ నెగ్లిజెన్స్ మాత్రం కనపడొద్దు ఎక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తెలుగు పేపర్ అనుకోండి, తెలుగు పేపర్ల అవుట్ ఆఫ్ తెలుగు సబ్జెక్టు ఏదైనా క్వశ్చన్స్ వస్తేనే గాబరా అవుతుంటారు పిల్లలు. అరే చదువుకునే రాలేదు, సబ్జెక్టులు రాలేదు, బయటికి వచ్చినాయి, ఎట్లా రాయాలని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంటది. టెన్షన్ పడతా ఉంటారు. ఆ టెన్షన్ ఒకసారి టెన్షన్ పడ్డారు అనుకోండి, చదువుకునేవి కూడా గుర్తురావు రాసేటప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే తిక్కమక్క అన్ని కూడా ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు, రావద్దు కూడా. అందుకనే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డెఫినెట్ గా ఈ విద్యాశాఖ మీద ఒక పట్టు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, లేకపోతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే డిగ్రీస్ కానీ, ఏమైనా సరే డెఫినెట్ గా వాటి మీద ఒక పర్యవేక్షణ మాత్రం డెఫినెట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి లీకులు ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి మాత్రం చర్యలు మాత్రం పక్కడ్బందీగా తీసుకుంటే నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉండవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు, వెంకటరెడ్డి గారు, భీమరావు గారు, తిరుపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి డిబేట్లో పాల్గొన్నందుకు. ఎస్, అంటే ఫన్నీ నోట్స్ పక్కన పెడితే ఖచ్చితంగా అత్యంత సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయంగా దీన్ని పరిగణించాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, విద్యార్థుల మనోధైర్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికైనా కొంత మేలుకొని అధికారులను మేల్కొల్పి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి స్పందించి ఏదైనా శాఖ మంత్రి స్పందిస్తే మరింత భరోసా ఇచ్చినట్లుగా ఉంటుంది విద్యార్థులకని కోరుకుందాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.